హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కవి ఈజీ కుకింగ్స్. ఈరోజు లంచ్లోకి వైట్ రైస్తో పాటు కొంచెం వెజిటేబుల్ రైస్, కాకరకాయ వేపుడు, పప్పు అండ్ కొంచెం స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. రైస్ కుక్కర్లో రైస్తో పాటు పప్పును కూడా ఉడికించాను. మైసూర్ పప్పు చేస్తున్నాను. దీన్ని ఎర్ర కందిపప్పు కూడా అంటారు. ఇది కందిపప్పు కంటే చాలా హెల్దీ. మరీ ముద్దగా కాకుండా కొంచెం పల్చగా చేశాను. కారం కాస్త తక్కువ ఉందని చిల్లీ పౌడర్ యాడ్ చేశా. కాకరకాయలు ఎక్కువ చేదుగా ఉంటే ఫస్ట్ 2 మినిట్స్ వేడి నీళ్ళల్లో ఉడికించి తర్వాత ఫ్రై చేసుకుంటే ఆ చేదు తగ్గుతుంది. ఇందులోనే కొంచెం బెల్లం పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు కూడా తక్కువగా ఉంటుంది. బెల్లం తినని వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఫ్రైకి చాలా బాగుంటుంది. పన్నీర్, ఆలు, క్యారెట్, మిల్ మేకర్ వేసి రైస్ ఫ్రై చేసా. వీటితో పాటు కొంచెం పెరుగు, స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది మరియు చాలా హెల్దీ కూడా. ఇందులో రైస్ తక్కువగా ఉంటుంది, వెజిటేబుల్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.